నేను వస్తాక నాతో పాటు మా వాళ్ళు వేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పరిశ్రమలు హైదరాబాద్ పనులు తీసుకొని వచ్చింది. ఎందుకు ఈ విషయం పదే చెప్తున్నది ఏంటంటే అదే వాళ్ళతో పాటు ఇంకా నలుగురిని తీసుకొచ్చి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్న సంకల్పమే చాలా గొప్పది. అలాగే ఇంకా మన మనోజన చెప్పడానికి అధ్యక్షత 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా విజయించిన మహిళామూర్తులకి ముఖ్యంగా అందరు అక్కడికి ముందుగా నా వందనాలు. ఇవాళ మహిళలు ఏంటంటే అసలు ఏ ఇల్లు కూడా అసలు మహిళలు ఏంటి ఏ ఇల్లు గడిచే పరిస్థితి లేదు. అసలు మహిళలు ఏంటి ఈ లోకమే లేదు. అలాగే మహిళలకి ఇప్పటికి కూడా మహిళలు ఇంకా వెనకబడటంలోనే ఉన్నారంటే దానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసిన చట్టాలు. కాబట్టి ఈ చట్టాలు మారాల్సిన అవసరం ఉందని మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు జయంత గారు చేసిన ఈ ప్రయత్నాన్ని నిజంగా హర్షిస్తూ ఇంతమందిని ఢిల్లీలో సమావేశపరిచి మహిళలకున్న 33% బిల్లులో బీసీలకి 50% కల్పించి ఈ విధంగా మహిళలకి రాజ్యాధికారం దిశగా ఇంకొంత ముందుకు తీసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని మేము తప్పకుండా మద్దతు ఇవ్వాలని మా జిల్లా నుంచి తప్పకుండా మేము ఒక 10 మంది మొత్తం అక్క అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే మేము వచ్చి ఇవాళ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా చాలా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కూడా కనబడట్లేదు. మన శక్తి ఏంటనేది ఇవాళ బీసీ రాజ్యాధికారం దిశగా వెళ్తా ఉన్నాం. లాస్ట్ వీక్ లో జరిగిన ఎన్నికల్లో కూడా చూసాము. 2 అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వారికి అగ్ర పార్టీలు టికెట్ ఇచ్చినా కూడా మరొక బీసీ బిడ్డ 62,000 మెజార్టీ సాధించి బీసీలకు రాజ్యాధికార దిశగా వెళ్తున్నా మనకు సంకేతం ఇచ్చిండు. సో ఇటువంటి పరిస్థితుల్ని మనం గట్టిగా వాడుకొని మన బీసీలు అందరం చైతన్యమై ఐక్యబద్ధంగా ముందుకు వెళ్తూ మనం రాజ్యాధికార దిశగా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని వచ్చిన మహిళా మూర్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. బీసీ మహిళా సెమినార్ అధ్యక్షత వహిస్తున్నటువంటి అక్క జయటి గారికి, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథి వచ్చినట్టు ఎక్స్ఎల్సీ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు వత్స గారికి, మరి వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలకు మరియు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మహిళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో అందులో తక్కువ వాటాగా బీసీ మహిళలకు 50% ఇవ్వాల్సిందిగా దానితో ముఖ్య ఉద్దేశంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య సమావేశానికి ఎక్కువగా తెలంగాణలోనే ఎక్కువ జనం కనిపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ మహిళా సోదరులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇంతవరకు బీసీ మంత్రిత్వ శాఖ లేదు. దాని ద్వారా కూడా మేము త్వరలోనే ప్రణాళిక వేసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు వరకు మేము ముందు పోరాడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మహిళలని సరిపడా బీసీ మహిళలకు వచ్చే విధంగా మేము ఏ పోరాటమైనా ఈ జైలు డాక్టర్ వెంట ఉన్నామని సముఖంగా మేము తెలియజేస్తున్నాం. బీసీ మహిళా సెమినార్కు ఒక బీసీ జాతీయ ఉపాధ్యక్షురాలు సభకు అధ్యక్షత వహించినటువంటి మఠ జయతి గౌరవ గారికి, అలాగే పార్లమెంటు మాజీ సభ్యులు అజీజ్ పాషా గారికి, అలాగే మా పెద్దపల్లి నుండి నాయకులు మనోజ్ గౌడ్ గారి అధ్యయనంలో మేము రావడం జరిగింది. నా పేరు మునుగూరి అంజయ్య గౌడ్. నేను బీసీ ఐక్య సంఘర్షణ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. మా మిసెస్ సర్పంచ్ నేను ఎంపీటీసీ. అయితే ఏదైతే 33% పార్లమెంటులో బిల్లు అమలు చేసుకున్న సందర్భంలో దాంట్లో మహిళలకు 50% సపోర్ట్ కింద న్యాయమైన వాటా కోసానికి మనం ఏదైతే ఇక్కడ సెమినార్ నిర్వహించుకుంటున్నామో దానికి జయలలిత గారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మా వంతు కూడా ఎల్లవేళ మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తూ
అలాగే మహిళలకు ఏదైతే రిజర్వేషన్ పరంగా మనం ఎక్కువ ప్రభుత్వాలు సంస్కరించినప్పుడే మన వాటా మనం సాధించుకున్నట్టయితే కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ఇంకా ముందుండి మనం కూడా మా వంతుగా మోటివేషన్ చేసి మహిళలను పాత్రగా ఎక్కువ చూపెట్టి మహిళలు రాజకీయ పరంగా కానీ ఇంకే అనేక రంగాల్లో కూడా తమ పాత్రను పోషించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే తెలంగాణలో కూడా బీసీలకు కొంత అంగశక్తి పరిస్థితులు కూడా ఈ మధ్యలకు కొద్దిగా శాసనసభలో కూడా 42% రిజర్వేషన్ని ప్రకటిస్తూ కేంద్రానికి కూడా పంపించడం జరిగినది కాబట్టి అందులో కూడా మహిళలు కూడా ఎక్కువ రిజర్వేషన్ కల్పించడంలో మనం పొందుండాలి. మహిళల పాత్ర కూడా చేయాలి. జనరల్ కేటగిరీలో కూడా మహిళలు కూడా ప్రోత్సహించినట్లయితే, ఎందుకంటే మా మిసెస్ కూడా జనరల్ కోటల కిందనే అమెరికా నుండి వచ్చి ఎక్కువ మొత్తాలు డబ్బులు పెట్టినప్పుడు కూడా భారీ మెజార్టీతోనే ఆ జనరల్ స్థానంలో గెలవడం జరిగినది కాబట్టి మహిళలు కూడా అనేక రంగాల్లో రేపు రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ డెప్యూటీసీ ఎలక్షన్లో కూడా మహిళలు కూడా ముందుండాలని, వారికి ప్రోత్సాహంగా వారికి అండదండంగా మహిళ వాళ్ళకి మా వంతు కూడా సహకారం ఎప్పుడు ఉంటుంది, వారికి అండగా ఉంటామని అక్క జయసక్క ఆధ్వర్యంలో కూడా ఏపీలో మేము సంపూర్ణ మద్దతు తెలుస్తూ మేము సహకరిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర గుండెకాయ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమించినటువంటి ఢిల్లీలో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు చర్యలు మట్ట జయంతి గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు జీత్ పాషా గారు, వారు ముఖ్యంగా సిపిఐ పార్టీ నుంచి ఉన్నా కానీ మా లేడీ నగర్లో దాదాపు 500 మందికి గుర్తులు వేసి వారు నిర్వహించారు. అజిత్ పాషా గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ కన్వీనర్ ముజకృష్ణ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు సత్యమన్న గారు, అదేవిధంగా సోదరుడు గంగన్న గారు, ఉదయ్ గారు, ప్రశాంత్ గారు, రాఘవేంద్ర గారు, మరియు ఇక్కడ విచ్చేసిన మన అలేయ పద్మావతి గారికి మరియు విచ్చేసిన నాయకులందరికీ సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన బీసీ బిడ్డ అయితే మనకి ఇంత లాభం ఉంటుందని మనం ఈరోజు అందరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. చిన్న ఉదాహరణ, మన దేశ ప్రధాని ఒక బీసీ, వారు ప్రధాని అయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. గత ముందు మనకు బీసీ కమిషన్ లేదు, ఎస్సీ కమిషన్ ఉంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ బిడ్డ అయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ చేసి మన దక్షిణ రాష్ట్రానికి గౌరవ బీసీ మెంబర్ ఆచార్య గాంధీ నియమించింది. మన బీసీ కమిషన్ ఏర్పాటయ్యాక వారికి అందరయ్యాక మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మన బీసీలో ఇంతమందికి న్యాయం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కావున మన పోరాటం ఇందాక అందరూ చెప్పారు, తండ్రి గర్భం నుంచి జన్మనిస్తేనే ఆ స్త్రీ జన్మనిస్తేనే మనం ఈ లోకంలో అవసరం ఉండగలుగుతాం. అట్లాంటి స్త్రీలను మనం గౌరవించుకొని మనం చట్టసభలో కానీ రాజకీయాలు కానీ ముందుకెళ్తేనే మనం అందరం బాగుంటాము, మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కావున మహిళలకు ప్రత్యేకంగా గౌరవించి మనం ప్రతి ఒక్కరము మన ఇంటి పనులు చక్కదిద్దున్నట్టు కాకుండా మన మహిళలకు ముఖ్యంగా మనం అవకాశం కల్పిస్తే వాటి వల్లనే మన దేశం మన రాష్ట్రం మన దేశం బాగుంటుంది. కావున మహిళలకు అందరూ ప్రారంభిస్తూ ఒక బీసీ కోడలు కాకుండా జనరల్ కింద కూడా మనం అవకాశం ఉంటే మన బీసీ మహిళలు బీసీలు ఖచ్చితంగా పోటీ చేయాలి. మన రాజ్యాధికారం దక్కించుకున్నప్పుడే మన పిల్లల చదువులు మన ఏదైనా చేయగలుగుతాం. కావున ముఖ్యంగా మన చదువుకొని రాజ్యాధికారం దక్కించుకొని మనందరూ బీసీలకు ఎగరాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి తల్లి ఈరోజు ఇంత చక్కని మీటింగ్ పెట్టి మనందరికీ చేసేందుకు ఇక్కడ మీటింగ్తో పాటు మనం నేర్చుకున్నది మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనము తీరిక సమయంలో ఎక్కడున్న ఇక్కడ సమస్యలు మనం పరిష్కరించుకొని మనం ముందుకెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు మనందరూ పనిచేయాల్సిందిగా ఇక్కడ వచ్చిన మన ఈ 100 మంది ఒక లక్ష్యంతో సమరం చేసుకొని మనం అందరం అధికార దిశగా మనం పోరాడి ముందుకెళ్ళాల్సిన కోరుతూ ఈరోజు మంచి విషయం
33% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో 33% సబ్కోట 50% మన జీసీలకు ఇవ్వాలని మంచి మాట అడగండి. అన్నం కూడా ఎవరు పెట్టారు. అలాంటిది మన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం మీటింగ్ పెట్టి పార్లమెంట్లో మనం కలిసి బంగారు ఎంపీల మద్దతు కొరకు ప్రవేశపెట్టేందుకు ముఖ్యంగా జాతీయ మహిళా సంఘాలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై హింద్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, జై బీసీ. అందరికీ పేరుగా చేసినట్టు మరి ఇంకా అన్ని కమిటీలు చేసుకొని ముందు ఇంకే ఏ విధంగా కదా 50% కావాలని కోరుకుంటూ మనమే టీసీలో చేతులు కట్టుకొని కాకపోతే వాళ్ళని మనం గొడవయ్యడం వాళ్ళని గొడవయ్యడం మనం గొడవ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీసీలో కేంద్ర ఓటేసి ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలో కానీ ఇతర ఒకవేళ మేము అందరూ సమాజం కూడా చెప్తున్నా పార్టీలు లేదు ఎంపీ సర్పంచ్ ఎంపీ పోటీ చేయాలి. ఎందుకంటే ఎందుకంటే వదిలే మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? నిలబడినంత మాత్రాన మీకు పట్టుకోవాలని ఏ రాష్ట్రంలో రావట్లేదు కదా. మీ కష్టాన్ని మీరే తగ్గించుకుంటారు. పోటీ ద్వారా అదే భయపెట్టాలంటే గెలుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మొదట్లో గెలవాలి. గెలపాలని కూడా మొదటి నుంచే స్టార్ట్ అవుతుంది. పెట్టి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఉన్నా 33% మహిళా రిజర్వేషన్లో ధన్యవాదాలు. ఎట్లా అంటే ఈ మీటింగ్ చూద్దాం అన్న అన్నయ్య చెప్పంగానే అంటే మాకంటే పెద్దలు అక్కలు అందరూ ఉన్నారు కదా హైదరాబాద్ లో. అలానే జయశ్రీయాక చూద్దాం మొన్న మాట్లాడింది కాబట్టి సరే ఈ మీటింగ్ చూసి వీళ్ళ లెక్క మేము చూద్దాం. ఊళ్ళలో ఉంటాం కదా, మీరంటే సిటీ మా ఊళ్ళలో ఉంటాం కదా, అందరికి చెప్పుకుంటా ఒక్క దాటిగా తీసుకొచ్చి మేము ఖచ్చితంగా మనకు తెలంగాణలో ముఖ్యమంత్రిని మహిళలను చూడాలనే మా ఇంట్రెస్ట్ చూద్దాం. అదే ఖచ్చితంగా చేసేద్దాం. మన అందరం ఒక దాటి ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన జయశ్రీ గారిని అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు. బీసీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ మహిళా రిజర్వేషన్ 33% లో మన 33% రిజర్వేషన్ లో అగ్రవర్ణాలు అందిపుచ్చుకోకుండా మన బీసీ దేశంలో మన బీసీ జనాభా 60% ఉన్నటువంటి బీసీ జనాభాలో బీసీ మహిళలకి 33% 50% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇట్లా అక్క ముందుకు వచ్చి జయంతక్క గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టినందుకు అక్క గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్క జిల్లాగా మేము ఉంటాము. అలాగే నేను కూడా అక్కడ పోరాటాలు చేస్తుంటాను. అలాగే ఒక మహిళకు అన్యాయం జరిగితే, ఏ మహిళని కాదు ఒక మహిళకు అన్యాయం జరిగితే నేను వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాను. నేను మొత్తం రాజమండ్రి కాదు తూర్పుగోదావరి జిల్లా నుండి ఏపీ మొత్తంలో కూడా నేను తిరుగుతూ ఉంటాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను మెయిన్గా. అలా చేస్తూ ఉంటుండగా మన పద్మలత గారు ఇలా రావడం, ఎక్కువగా నేను బీసీల మీద కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే 33% మహిళలకు రిజర్వేషన్ రావాలనేసి మనం అనుకుంటున్నాం. అలాగని మొత్తం మన మహిళలకి మన బీసీలకే వచ్చారని అనుకోవటం లేదు. అందులో సగభాగం మాత్రం మన బీసీలకు కేటాయించాలనే విషయం మీద ఆ ప్రస్తావన మీద మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అయితే మహిళల్ని ప్రతి విషయంలో రాజకీయ పరంగా కానీ ఏ విషయంలోనైనా సరే కానీ వెనక పెడుతున్నారు. అందులో బీసీ మహిళలంటే మరీ చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకి ఏంటి వీళ్ళు వచ్చేసి ముందుకు వచ్చేస్తున్నారు ఏంటి, వీళ్ళు ఎంత మనం కష్టపడనివ్వండి, పార్టీ పరంగా ఇవ్వండి, బయట ఏ విషయంలోనన్నా మన మహిళలు ఎంత కష్టపడినా సరే మనల్ని
మాత్రం బీసీలనే చిన్న చూపు అయితే చూసి చేస్తున్నాను. ఆ విషయంలోని మనం ఎప్పుడు కూడా ఇది రిజర్వేషన్ విషయంలో మహిళలకు సరైన న్యాయం చేసినట్టయితే మన యొక్క నాయకులని మన అధికారులని మనకు చేసినట్లయితే మనకి కూడా అందరితో పాటు మనకు సమాన న్యాయం జరిపించుకోవాలని కోరికతో ఈ ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే పై నాయకులు ప్రభుత్వం కూడా మన గురించి మంచి ఆలోచన చేసి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన బీసీ మహిళలకు మన అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చినటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అబౌట్ ఓబీసీ సెమినార్, ఆల్ ఇండియా ఓబీసీ సెమినార్ ఇన్ ఢిల్లీ. అధ్యక్ష పాఠశాల గారు అన్న మాజీ ఎంపీ ఈ ఒక్క కార్యక్రమానికి కాదు అన్న ప్రతి కార్యక్రమంలో కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మన నుంచి ఢిల్లీలో ఉన్నా వస్తారు, ఢిల్లీ లేకపోతే ఢిల్లీ వచ్చి మరీ వస్తారు. ఇంకా ఇప్పుడు మన శ్రీష గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. I thank everybody for giving me this opportunity. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ బుద్ధికృష్ణ గారికి. నాకు ఇంకా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తా ఉన్నారు మీరు రావాలి రావాలి అని. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఎక్కువ మెంబర్స్ తీసుకురాలేకపోయాను. నెక్స్ట్ టైం జేఎన్యూలో పెడతాం మనము. అన్నయ్య అన్నారనమాట జేఎన్యూలో పెడతాము ఈ ప్రోగ్రాము, అప్పుడు బాగా సక్సెస్ఫుల్ గా చేద్దామని. ఓబీసీ మహిళా బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ 42% గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఢిల్లీలో ఈ ఉద్యమాన్ని సంఘటితంగా బాగా ఇప్పుడు అలాగే ఇప్పుడు ఓబీసీస్ ని క్యాండిడేట్స్ ఢిల్లీ యూనివర్సిటీలో కానీ ఇంకా జేఎన్యూలో కానీ 37 పోస్టులు దాదాపు 37 పోస్టులు మా యూనివర్సిటీలో ఉన్న పోస్టులన్నీ ఈడబ్ల్యూఎస్ కి పోయినాయి. దీని గురించి ఇక్కడ ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ లో ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనందరం నార్త్ ఇండియా సౌత్ ఇండియా తెలంగాణ ఆంధ్ర కాదు, వెనుకబడిన బ్యాక్వర్డ్ కాస్ట్ గా మనందరం సంఘటితం అయితేనే ఈ బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దానికోసం అందరూ మీటింగ్స్ పెట్టి మనం కేవలం ఇక్కడ మీటింగ్ పెడతాం. లాస్ట్ మంత్ కూడా ఒక మీటింగ్ అయింది, నేను మీటింగ్ వచ్చాను, మీటింగ్ పెడతాం వెళ్ళిపోతాం, తర్వాత ఎవరు ఏంటిది అనే కాంటాక్ట్ ఉండట్లేదు. అదొక్కటి ఎవరన్నా ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ వైఫ్ కూడా వచ్చింది లాస్ట్ టైం చిన్న పాపని ఇచ్చిపెట్టేసి, అట్లాంటి వాళ్ళు ఉండి కొంచెం మనకి ఇక్కడ ఢిల్లీలో ఒకటి ఆఫీస్ ఏర్పాటు చేసి మనం అందరు ఆల్ ఓవర్ ఇండియా కనెక్ట్ చేసి ఫైట్ చేస్తే తప్పకుండా విన్నాం. థ్యాంక్ యూ. ఇది సాధించినప్పుడు 33% 50% కూడా సాధించమని అంటే అడగడంతో తప్పలేదు. ఇప్పుడు మనకు ఆకలి వేస్తుందని పెళ్లి చేసుకుంటే భార్యని లేదా తల్లి అడగకపోతే ఇంట్లో అన్నం పెట్టారు. మనం అడగకపోతే ఎవరిస్తారు? మనకు అడిగితే కదా ఇచ్చారు. ఈ రోజు కూడా ఇది చాలా ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి కొనసాగుతూనే ఉంటే కొనసాగడానికి ఒక 4 మీటింగ్లు పెట్టి ఆపేయడం కాదు, 50% సపోర్ట్ వచ్చేంత వరకు అంటే ఉద్యమాన్ని మొదలు పెట్టడమే కాదు, మనం అనుకునే సాధించాలి, మనం కూడా పోరాటం కొనసాగించాలి. ఎందుకంటే ఎందుకు ఇళ్లతో వెళ్ళి అని 30% ఇచ్చినట్టే మనకు కూడా వీళ్ళకి 50% సపోర్ట్ అయ్యాలని వాళ్ళకి తెచ్చేటట్టు వాళ్ళని ఒత్తిడి తేవాలి. ఇప్పుడు చూస్తాము రాజకీయ పరంగా ఒక్కరినొక్కరిని తిట్టుకోవడంతోనే రాజకీయం ముగుస్తుంది. అది కాదు, వాళ్ళు తిట్టుకోవడం సమయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఏం చేయగలమని ఆలోచిస్తే ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నాము రాజకీయ పరంగా చాలా మంది అడుగుతారు, మీకు కూడా సభకు ఒక విషయం చెప్పాలి, అక్కడ ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయంగా ఉంటారు. నాకు 1% కూడా రాజకీయ పరంగా వెళ్ళాలని ఆలోచనే లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఒక సంఘంలో ఉంటేనే ప్రతి ఒక్క పార్టీని నేను ప్రశ్నించగలుగుతా. లేదా నేను కాంగ్రెస్ లో ఉన్నానుకోండి, కాంగ్రెస్ వాళ్ళని చేస్తే నాకు చెవులు కళ్ళు నోరుండి కూడా నేను మాట్లాడను. అలాగే బీజేపీలో కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను నేను తగ్గించుకోవడమే నా ఉత్పత్తి జరుపుకోవడం అనుకోండి. ఎందుకంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా కూడా నేను ప్రశ్నించలేని స్థితి. ఎందుకంటే నువ్వు పార్టీ ఉన్నావు కదమ్మా, పార్టీ ఉన్నప్పుడు పార్టీ వ్యతిరేకంగా మీరు ఇలా ఎందుకు మాట్లాడతారు అని అంటారు. అదే ఇప్పుడు నేను ఒక బీసీ నాయకురాలు ఉన్నప్పుడు ఏ పార్టీలో కడిగి పారవచ్చు, అది మన హక్కు. అందుకే మరి లాస్ట్ మంత్ కృష్ణయ్య గారు ఏపీ బీసీ సంక్షేమ
సంఘం ప్రెసిడెంట్గా నన్ను అనౌన్స్ చేసిన తర్వాత ఢిల్లీలో ఆధ్వర్యంలో లాస్ట్ మంత్ చాలా భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి దాదాపు అన్ని రాష్ట్రాల ఎంపీలు అలాగే కేంద్ర మినిస్టర్లు కూడా రావడం చాలా గ్రాండ్ సక్సెస్ రావడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా 15-16 సంవత్సరాల నుంచి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చాలా కింద స్థాయి నుంచి స్టార్ట్ చేసి, అంటే ఒక సిటీ ప్రెసిడెంట్ గా స్టార్ట్ చేసి జిల్లా అధ్యక్షుడిగా, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే ఇన్ఛార్జిగా, అలాగే కన్వీనర్గా దాదాపు 15 సంవత్సరాలు ఆర్టిస్ట్ గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలు నడవడం జరిగింది. ఎప్పుడైతే జయంతి గౌడ్ గారు మహిళా బిల్లు పెడుతున్నాము, దానికి ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మహిళా బిల్లు అంటే ఖచ్చితంగా ఇది మహిళలకు సంబంధించింది కాబట్టి అంత ఒక మహిళలే ఉండాలనే ఉద్దేశంతో దాదాపు నెల రోజులు కష్టపడి ఏ సంఘంలో లేనటువంటి మహిళా టీంని ఆంధ్రప్రదేశ్లో తయారు చేసి ప్రతి జిల్లా ప్రెసిడెంట్ని, అలాగే స్టేట్ మహిళా అధ్యక్షురాన్ని, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యార్థి విభాగం, అలాగే యూత్ విభాగం మహిళలందరినీ వేసి మొన్న ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ సంబంధించి దాదాపు 600 మంది మహిళలతో పోస్టర్ ఉపయోగించడం జరిగింది. దీనికి అలాగే ఈ జరగబోయే మీటింగ్ కూడా మేమందరం వస్తామని కూడా మహిళలు ముఖ్యంగా ట్రైన్ టికెట్లు కానీ ఫ్లైట్ టికెట్లు కానీ బుక్ చేసుకొని అందరూ కూడా చాలా ఉత్సాహంతో అన్ని జిల్లాలు కూడా ముందుకెళ్ళాలని అనుకున్న సందర్భంలో కరెక్ట్గా ఇవాళ 4వ రోజు. నేను ఈ సంక్షేమ సంఘంలోకి వచ్చి 15 సంవత్సరాల్లో మా అమ్మగారు మా నాన్నగారు కృష్ణ గారికి తెలియదు అనుకుంటా. అన్న తెలుసా అన్న? ఎప్పుడైనా చూసారా మా అమ్మని? మన ఒకసారి కలిసారేమో. అంటే అన్న ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తారు. అలాంటిది సోషల్ మీడియాలో నా తల్లి గురించి చెందాలని మాట్లాడు, నా భార్య గురించి చెందాలని మాట్లాడు. అన్నా మీరు ఎమోషనల్ అవ్వకండి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అన్న మేము అందరం వినన్నా, ఏదైతే మీకు మొన్న చెప్పిన ఈ కార్యక్రమం అయిన తర్వాత నీ భార్య అన్నది అంటే మా అక్క చెల్లెలు అన్నట్టే. ఎందుకంటే ఎందుకంటే నా వల్ల పెట్టడం జరిగింది. దానివల్ల అన్న బీసీ మహిళల గురించి, బీసీ మహిళల్ని మేమేదో మీటింగ్ లో పెట్టేటప్పుడు కమిట్మెంట్ అడుగుతున్నామని సోషల్ మీడియాలో ఎంతో చండాలంగా నీచంగా 4 రోజుల నుంచి ఎలా ట్రోలింగ్ చేస్తున్నారు. నా కులం గురించి నేను యాదవ్నే కాదని, బీసీనే కాదని, కృష్ణయ్య సంఘాన్ని అనౌన్స్ చేయలేదని దరిద్రంగా నా తండ్రి ఒక జమీందార్ ఒక ఊరిని కొనగలడు. ఇదే సేవని ఏ పార్టీ చేసినా సరే నాకు బీసీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు. కానీ కృష్ణయ్య గారి ప్రేమతో చేశారు. నైట్ 12 ఎప్పుడు ఆఫ్ చేస్తాను, మా పాప పడుకుంటుందని. ఆన్ చేయగానే వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, అన్ని జిల్లాల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. అన్నా చూసారా, అన్నా చూసారా అని. ఏం చూడాలరా అంటే ఆ మెసేజ్లన్నీ చూపించారు. కానీ నాకు నిజంగా బాధ కలగలేదు. ఎందుకంటే మా అమ్మగారు పూజ గది వదిలి ఇంత మటుకు ఇప్పుడు బయటకు కూడా వచ్చిందేం కాదు. ఆమె ఎప్పుడో మా నాన్నగారికి పెళ్ళినప్పుడు ఒక్క సినిమాకి వచ్చారంట అంతే. అలాంటిది మేమేం పాపం మా ఇంట్లో వాళ్ళు ఏం పాపం చేసిన బాధ నాకు కలిగింది. కానీ 26 జిల్లాల నుంచి దాదాపు సాయంకాలం లోపు కొన్ని 100 మంది మా ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదని చెప్పి వాళ్ళే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి, వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్ళే ధర్నా చేసి నా ఫ్యామిలీ మొత్తానికి ఒక అండగా నిలబడి మమ్మల్ని అంత ప్రోత్సహించినందుకు మాకున్న బాధ మేము నిజంగా మర్చిపోయాం. మాకున్న
పలుకుబడికి మాకున్న సత్తాకి వాళ్ళెవరు అనేది నేను 2 గంటల్లో ట్రేస్ అవుట్ చేయగలిగాను. కానీ నా నోటితో నేను చెప్తే వాళ్ళకి మాకు వాళ్ళ మీద ఇంకెట్టగా నిందలేస్తున్నానని చెప్పి అంటారని వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు. ఖచ్చితంగా ఇవాళ రేపు పోలీసు వాళ్ళు దాని మీద ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే వాళ్ళ పేర్లు బయట పెడతారు. ఖచ్చితంగా ఈరోజు నా అన్న ఆర్ కృష్ణ అన్న ఎవరికైతే అగ్రతమ్ములం వేసి ఎవరినైతే ఆయన ఎన్నిదండలుగా నుంచి ముందుకు వస్తున్నారో వాళ్ళు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని చెప్పి పోలీసు వాళ్ళే కృష్ణ గారికి కూడా ఫోన్ చేసి చెప్తారు. కానీ ఒకటే ఏంటంటే 16 సంవత్సరాలు గుర్తురాని నా కులం, 16 సంవత్సరాలు గుర్తురాని నా కుటుంబం షడంగేలకి గుర్తురావడం అంటే బీసీలే ఎదకూడదని తన పాము తన పిల్లల్ని తినేసేటట్టు మన బీసీలోనే మన కాళ్ళు పట్టుకుని లాగుతూ ఉంటే ఇంకా బీసీలు ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? ఏదో అక్రమ కొన్నాళ్ళు చేశారు, అక్రమ కొన్నాళ్ళు చేశారంటారు. అన్ని అబద్ధాలు. చేసేది మనవాళ్ళు మనకే, పొడిసేది మనవాళ్ళు మనల్నే. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడింది. ఆ విషయం మన బీసీలకి ఎప్పుడు అర్థం అయితే తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఎన్ని చేసినా సరే నా భార్య ఒకటే చెప్పింది, అందరూ ఆగిపోయారు. ఫ్లైట్ టికెట్లు చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే చాలా మందికి ఎక్కకూడదని చెప్పిన మార్నింగే బయలుదేరాల్సింది చాలా మంది, మేడం గారు కానీ కాకా కానీ మా వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా వచ్చారు. అంటే లేకపోతే ఈ పాటికి అంతా నిండిపోవాల్సింది. చాలా మంది లేడీస్ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకెళ్ళిపోయారు. కానీ మా ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా రేపు వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత మేమేంటో చూపిస్తాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ ముందుకు తీసుకెళ్తాం. ఇంకా బీసీ సమస్యలు ఏమైనా సరే ఇక నుంచి ఇంకా గట్టిగా పోరాడతామని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వినపడేది ఏపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తప్పితే ఇంకొక పేరు వినపడనివ్వనని. ఎందుకంటే ఆర్ కృష్ణకి తెలుసు, నేను మాటలు చెప్పను, చేతలతోనే చూపిస్తా. అన్న ఏ మీటింగ్కి వచ్చినా ఆ మీటింగ్లో దాదాపు 5,000 మంది తక్కువ ఏ మీటింగ్లో లేరు. అన్నకి ప్రతి మీటింగ్లో నేను చెప్తా. రాజమండ్రి కానించి అనకాపల్లి కానీ, విజయవాడ కానీ, ఏలూరు కానీ ఈ సమాముఖంగా చెప్తా ఉన్నాను. వాళ్ళు చేసినందుకు కాదు, ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఇంకో అన్న బేదామస్తన్ గారి ఆధ్వర్యంలో ఇదే ఏలూరులో ఈ నెలాఖరులోపు వాళ్ళ 2 డేట్లు తీసుకొని 10,000 మందితో బీసీ సంఘాల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రాజీనామా కూడా చేసి సంఘాన్ని కూడా క్లోజ్ చేస్తానని కూడా చెప్తా ఉన్నా. గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ కృష్ణయ్య గారు, ఆయనకి నాతో మిత్రత్వం కనీసం 40-45 ఇయర్స్ నుంచి ఉండొచ్చు. ఒక కోల్డ్ చుట్టూ అయిపోయింది లేండి. సో ఉస్మాన్రావు గారు, రవిచంద్ర గారు, ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ మన బుద్ధకృష్ణ గారు, సత్యం గారు, సోదరుల ఈరోజు చాలా సంతోషం ఏంటంటే చాలా దూరం నుంచి ఎంత కష్టపడి ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. చూస్తే అంశం చాలా ముఖ్యమైన అంశం లేదు. సో మొత్తం సమాజం సొసైటీలో వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు ఈ లోకల్ బాడీస్ లో కోటా సిస్టమ్ జారీ చేసిన తర్వాత నామకే వాస్తే చూస్తే మహిళ అక్కడ సర్పంచ్ నుంచి లోకల్ బాడీ హెడ్ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, మిత్రులు వీర మస్తానన్న, రవీష్ పాషా గారు, ఎక్స్ఎంపీ పరమలత గారు, ముందుగా మా సోదరిని జయంత్ గౌడ్ గారు, మహిళలకు సామాన్యంగా
బీసీ మహిళల కోసం ఉన్న 33%లో 50% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నటువంటి జయంతి గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు. బుద్ధు కృష్ణ గారికి, బుద్ధు సత్య గారికి, నరేష్ గారికి, వేణుమాధవ్ గారికి, నందగోపాల్ గారికి, ముందున్నటువంటి మా సోదరులందరూ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. కృష్ణన్న ప్రతిరోజు బీసీల కోసమే కొట్లాడతారు. కృష్ణన్న జీవితం మొత్తం బీసీల కోసమే 40-45 ఏళ్ళు అయిపోయింది కొట్లాడబట్టి. మన కింద అంబేద్కర్ హాల్లో కూడా మీటింగ్లో కూడా బీసీల కోసమే పెట్టిన సభలో నేను కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ అంటే హైదరాబాద్లో ఎప్పుడు ఒక ఇద్దరు ప్రముఖంగా కనపడతారు ప్రతి కొట్లాటలో. అన్న బీసీల కోసం కొట్లాడితే ఒకతను కష్టపడి సాధించాడు. ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ చట్టం కూడా చేద్దామని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. వారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. వారు కొట్లాడిస్తున్నందుకు అన్న పోరాటం కూడా తుది అంకానికి వచ్చిందని నిన్న అంబేద్కర్ హాల్లో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కృష్ణన్న గారు. ఎందుకంటే ఎప్పుడూ ఫైటింగ్ చేస్తూనే ఇప్పుడు అన్న ఇంకా ఫైటింగ్ మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటున్నానంటే పార్లమెంటులో కొట్లాడి చట్టాన్ని చేసి అమలు పరచాల్సిన పరిస్థితిలో ప్రధాన పాత్రలో ఉన్నాడు అన్న. కొట్లాడాల్సింది మనం, అన్న కాదు, అన్న దగ్గరికి పోవాల్సింది మనం. చేయండి అంటే శాసించే స్థాయికి అన్న వచ్చాడు. అది ఇప్పుడు కత్తి తీసి నేను యుద్ధం చేయాల్సింది అన్న చేసి మహిళలకు ఆల్రెడీ చట్టం చేసేబడింది. 33% మహిళా రిజర్వేషన్ బిల్ కొత్త పార్లమెంట్లో ఫస్ట్ సెషన్లోనే చేయబడింది. దానికంటే ముందు కేసీఆర్ గారిని ఒకసారి తలుచుకుంటాను. 2014లో మా పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ స్థాపించినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే మహిళల కోసమే ఫస్ట్ 33% రిజర్వేషన్ కావాలి అని చేసి అక్కడి నుంచి చేసి పంపించారు ఇక్కడికి పార్లమెంట్కు. 2014లోనే వచ్చింది. అట్లాగే మళ్ళీ బీసీలకు కూడా 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పి 2 బిల్లులు ఒకే రోజు చేసి ఇక్కడ పంపించడం జరిగింది. అంటే కేసీఆర్ గారు మా పార్టీ మేమందరం కూడా మేము సపోర్ట్ చేస్తున్నామన్నా మహిళల పట్ల కానీ బీసీల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా మా పార్టీ నుంచి కూడా ఉంది. దానికి నిదర్శనమే ఒకే ఒక రాజ్యసభ వస్తే బీసీ బిడ్డగా నాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఒకే ఒక ఎమ్మెల్సీ వస్తే కూడా దాసో శ్రవణ్ గారికి ఇచ్చారు బీసీ బిడ్డ. అంటే మా పార్టీ బీసీల కోసం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. మా నాయకులకు కూడా మేమందరం కూడా బీసీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే దృక్పథంతో ఉన్నటువంటి దాన్ని మేమందరం మీకు సపోర్ట్ చేస్తామన్నా. మీరు కొట్లాడండి. 33% మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఖచ్చితంగా చేయబడి ఉంది. ఇది పాస్ కావాలంటే దాంట్లో 50% కావాలని మీరు కొట్లాడుతున్నారు. న్యాయమైన కోరిక కొట్లాడదాం, తప్పనిసరి ఫైట్ చేస్తాం, మేమందరం సపోర్ట్ చేస్తాం. కానీ కులగణన చేసి సెన్సెస్ చేసి కులగణన చేసి దేశం మొత్తంలో 33% పెడతారా? గౌరవనీయులు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి 42% అక్కడ ఏదో కులగణన చేసి మన బీసీ జనాభానే దాదాపు 22 లక్షల మందిని ఇప్పుడు తగ్గించారు. నమస్కారం. చాలా సంతోషం ఉంది ఈరోజు మన బీసీ మహిళల్లో ఇంత చైతన్యం రావడం. వాళ్ళందరూ కూడా మన భారత రాజధాని ఢిల్లీలో ఈరోజు మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం మమ్మల్ని కూడా ఆహ్వానించి మా వంతు కూడా మా పాత్ర పోషించడానికి మమ్మల్ని ఎంతో కూడా మీరు ప్రోత్సహించడం చాలా సంతోషం. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చినటువంటి సోదరి మన జయంతి గౌడ్ గారికి, అదేవిధంగా అతిథులుగా ముఖ్య అతిథిగా చేసిన గతంలో మా అందరికీ ఆరాధితమైనటువంటి సదస్య ఎంపీ ఆర్ కృష్ణ గారికి, సదస్య ఎంపీ నరసింహరావు గారికి, అదేవిధంగా గతంలో రాజ్యసభ ఎక్స్ ఎంపీ గారైనటువంటి అజీజ్ బాషా గారికి, అదేవిధంగా ఇంకా కూడా మన పద్మనాభమ్మ గారికి,
విజయ్ సత్యం గారు, నరేష్ గారు, వేణుమాధవ్ గారు, నందగోపాల్ గారు చేసినటువంటి బీసీ మహిళా నాయకులందరికీ అదేవిధంగా సోదరులకు అందరూ కూడా పాత్రికేయ మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు పార్లమెంట్లో కూడా మన ఆర్కృష్ణ రాజ్యసభ ఎంపీ ఉండడం మనందరం కూడా ఈ ఉద్యమానికి కూడా ఒక కొత్త రూపు వచ్చినటువంటి సందర్భాల గురించి మా రచనలు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎక్కడ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా మేము పార్లమెంట్లో మన బీసీకి సంబంధించినటువంటి ఏ డిబేట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అది ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా నేను తెలుగుదేశం అన్న బీజేపీ మన బీఆర్ఎస్ ఈ విధంగా వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా ఉత్సాహించి కొంతమంది ఇప్పుడు కూడా ఎంపీలు వస్తున్నారు. వాళ్ళకి ఏదో డిబేట్ కోసం ఆగిపోయారు అంటే బీజేపీ. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బీసీ సబ్జెక్ట్ అనేదికే అందరూ కూడా వాళ్ళ వంతు సహకరించడానికి కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు రావాలి, దానికి ముందు పొలగడం జరగాలి. జరిగిన తర్వాత మహిళలకి 33% కంటే ఎవరికి పోతుందంటే ఇదంతా కూడా ఓసీ మహిళలకే రేపు రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ పోతుంది అందరికీ. అది జగమెరిగిన సత్యం. ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా మేము కూడా అందరం కూడా దాంట్లో భాగస్వామి ఆ ఓటింగ్లో పాల్గొనడానికి కూడా మహిళలకి కోటా ఉండాలి 33%. దాంట్లో బీసీ మహిళలకి 50% పైన ఉండాలి. కాబట్టి ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ పరంగా కూడా భద్రత ఉందో అదేవిధంగా మన బీసీ మహిళలు కూడా ఈ కోటాలో సపోర్టా కావాలని చెప్పి కూడా మేము కూడా దాన్ని ప్రస్తావించడం, అందులో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన బీసీ కాబట్టి మీ సమయంలోనే మీకు మన న్యాయం జరగాలని చెప్పి కూడా మేము అందరం డిమాండ్ చేయడం కూడా జరిగింది. అందులో ఇష్టంలో ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీలో మెయిన్ భాగస్వామి మేమంతా కూడా ఈ కోట పార్టీ కాబట్టి మీరు ఎక్కువ పాత్ర వహించండి. మేము కూడా మీ అన్ని ఉంటాము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు జస్టిస్ రోహిణి గారి కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా బీసీలో కూడా కొన్ని కమ్యూనిటీలకి న్యాయం జరగడం లేదు సబ్ కేటగిరీషన్లో చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ రిపోర్ట్ ఇంకా బయట రావడం లేదు. ఎందుకంటే అది వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్ చూపు పెడతాము. కాబట్టి ఆ రిపోర్ట్ కూడా బయట రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొన్ని కులాలకే కాకుండా బీసీల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కూడా రావాలి. అప్పుడే ఈ మూమెంట్కి ఏంటంటే ఒక ఉద్యమ రూపం వస్తుంది. లేకపోతే ఏదో నలుగురే పంచుకుంటున్నారు అనేటువంటి భావన మనలో వస్తే మనలో కూడా చీలిక ఏర్పడేటువంటి అవకాశం మనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేవలం ఒక చట్టసభలో రిజర్వేషన్లే కాకుండా మహిళా సోదరులకి ప్రమోషన్స్లో కూడా మనకేంటంటే 27% ఈ మన బీపీ మండల్ గారి యొక్క రికమెండేషన్ ప్రకారం అజీష్ పాషా గారు, రవిచంద్ర గారు, పర్మలత గారు, జయంతి గౌడ్ గారు, విజయకృష్ణ గారు, సత్యం, నరేష్, వేణుమాధవ్, గోపాల్ అందరికి పేరు పేరున నమస్కారం. ఇక్కడ 3 అంశాలు. ఒకటేమో తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్. అక్కడ ప్రతినిత్యం అభిప్రాయాన్ని ఏదో తీర్మానం చేసి ఇటు పంపిణీ అయిపోతుందని చెప్పి అనుకుంటారు. రెండవదేమో రేపు చట్టసభలలో ఏ మహిళకైతే రిజర్వేషన్ అని చెప్పి అనౌన్స్ చేసిండ్రో ఆ రిజర్వేషన్లలో బీసీ మహిళలకి మా వాటా మాకు రావాలనేటువంటి డిమాండ్ అయితే ఉందో అది న్యాయ సమంజసమైంది. తప్పకుండా అమలు. 2 విషయాలు. ఒకటేమో ఇప్పటికీ చట్టసభలలో స్టేట్లో కానీ ఇక్కడ బీసీల పరంగా రిజర్వేషన్ లేవు. దాని గురించి ఎన్నో సంవత్సరాలుగా మనం కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మారిన పరిస్థితులలో ఎలక్షన్ అంటే ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలక్కర్లేదు. కానీ
ఆ ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో కొట్టుకపోతున్నాం మనం. రోజు రోజుకు చట్టసభలలో ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడొక్కడ సేఫ్ గార్డ్స్ లేకపోతే, ఎక్కడొక్కడ విషయం లేకపోతే సాధ్యం కాని వాతావరణం వస్తూ ఉంది. కాబట్టి ధనస్వామ్యం అనేక రకాల ఫ్యాక్టరీస్ పనిచేస్తున్న ఈ రోజులలో ఇవాళ పేరుకే అణగారిన వర్గాలకు, జాతులకు అధికారం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది మాటల్లో కాకుండా చేతుల్లో ఫుల్ఫిల్ చేసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి డెఫినెట్గా అది చట్టసభలలో బీసీల వస్తేనే వాళ్ళు సేఫ్ గార్డ్స్ ఉంటేనే వాళ్ళు వాళ్ళ స్థానం వస్తుంది. కానీ లేకపోతే మనం చూస్తూ ఉన్నాం కొన్ని రాష్ట్రాలు తగ్గిపోతా ఉన్నాం. మూడవ అంశం ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో కూడా ఏ చట్టం అయితే మోడీ గారు తెచ్చిందో ఆ చట్ట ప్రకారంగా 50 బీసీల జనాభాకు అనుగుణంగా, బీసీలకి జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తప్పకుండా రిజర్వేషన్ కల్పించే వ్యాఖ్యలు ఉందని మీ డిమాండ్తో సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నా. మా పార్టీ పరంగా ఆర్కృష్ణ గారు ఉన్నారు కాబట్టి వారు అన్ని విషయాలు మాట్లాడతారు. ఇంత దూరం 14-15 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఇవాళ మీరు చెప్తున్న ప్రయత్నం మామూలుగా కాదు. 100 మందినే కావచ్చు, 10 కావచ్చు, రేపు ఎక్కువ ఎక్స్పోర్ట్ కాకపోతే అంటే ఎక్కడో కావాలి ప్రతి నిత్యం మన హక్కుల సాధన కోసం మీరు చేస్తున్న కృషి మీరు అభినందిస్తాము. ఉంటేనే ఆ మాత్రమే ఉంటుంది తప్ప లేకపోతే కనుగొనేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత దూరం నుంచి ఈ హక్కుల కోసం మీరు చేసినటువంటి అవగానికి పద్ధతికి సంపూర్ణ మద్దతు నమస్కారం. మాట్లాడి వెళ్ళిన ఈటల రాజేంద్ర గారికి, వద్దిరాజు రామచంద్ర గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ మహిళా పూర్తులకు, మహిళా నాయకురాలకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. సోదరి మల్లారా, బీసీ మహిళలకు కేటాయించిన 33% మహిళా రిజర్వేషన్లో న్యాయంగా మహిళలకు రావాల్సిన వాటా 50% రావాలని చెప్పేసి మనం ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశం అంటేనే స్త్రీలను దేవతలుగా పూజించే దేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో వివిధ దేవతల రూపంలో మనం స్త్రీలను కొలుస్తాం. మరి అలాంటి స్త్రీలని కొన్ని వందల సంవత్సరాలుగా వివిధ దురాచారాలతో ఎంతో ఇబ్బందులు పడుతూ గత కొద్ది కాలంగానే పాశ్చాత్య విద్యా విధానంతో మంచి విద్యను అభ్యసించి